హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మహేష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు లోకల్ ఫ్యాక్ట్స్. ఇంతవరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియో పూర్తిగా చూసి నాకు సపోర్ట్ చేయండి. ఈరోజు నేను మరో ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీతో మీ ముందుకు వచ్చేసా. ఉదయ్ కిరణ్ ఈ పేరు మీలో అందరికీ తెలిసే ఉంటుంది. ఈ పేరు కోసం స్పెషల్గా ఇంట్రడక్షన్ అవసరమే లేదు. ఉదయ్ కిరణ్ 1980 జూన్ 26న వివికే మూర్తి అండ్ నిర్మలా దంపతులకి జన్మించాడు. అతని స్వస్థలం విజయవాడ అండ్ అతను బ్రాహ్మణ్ ఫ్యామిలీకి చెందినవాడు. ఉదయ్ కిరణ్కి ఒక అన్నయ్య అండ్ ఒక అక్క శ్రీదేవి కూడా ఉన్నారు. ఉదయ్ కిరణ్ వాళ్ళ అన్నయ్య ఎంబీబీఎస్లో టాప్ ర్యాంకర్. ఉదయ్ కిరణ్తో పాటు వీళ్ళ ఫ్యామిలీ అంతా చిరంజీవికి వీరాభిమానులుగా ఉండేవారు. చిరంజీవి సినిమా వస్తుందంటే చాలు ఉదయ్ కిరణ్తో సహా వాళ్ళ ఫ్యామిలీ అంతా ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేవారు. అయితే ఉదయ్ కిరణ్ అమ్మ నాన్నలకి సినిమా ఇండస్ట్రీ అంటే అంత ఇష్టం ఉండేది కాదు. సో ఆ భయంతో ఉదయ్ కిరణ్ తన ఇష్టాన్ని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఏనాడు చెప్పలేదు. తన అక్క శ్రీదేవి దగ్గర మాత్రం అప్పుడప్పుడు చెప్పేవాడు, అక్క నేను పెద్ద అయ్యాక చిరంజీవి అంత పెద్ద హీరోని అవుతా అని. ఉదయ్ కిరణ్ స్కూల్ నుంచి ఇంటికి రాగానే చిరంజీవి సినిమానే చూసేవారు. చిరంజీవి ఎలా చేస్తే అలా అద్దం ముందు తిని కూడా చేసి మురిసిపోయేవాడు. అతను నివసించే బేగంపేట్ కాలనీలో ఎటువంటి ప్రోగ్రాం జరిగినా సరే ఉదయ్ కిరణ్ ముందుండేవాడు. ఒకసారి వాళ్ళ అక్క ఉదయ్ కిరణ్ దగ్గరికి వచ్చి, ఒరేయ్ ఒకవేళ నీకు యాక్టింగ్లో అవకాశం రాకపోతే అప్పుడు ఏం చేస్తావు అని అడిగారు. అప్పుడు ఉదయ్ కిరణ్, నీకు అలాంటి టెన్షనే వద్దక్క, నేను ఖచ్చితంగా హీరోని అవుతానని చెప్పేవాడు. ఇలా హ్యాపీగా వెళుతున్న వాళ్ళ కుటుంబంలో సడన్గా ఒక్కరోజు వాళ్ళ అన్నయ్య సూసైడ్ చేసుకున్నాడు. ఈ విషయం ఉదయ్ కిరణ్ని చాలా బాధించింది. ఇది ఉదయ్ కిరణ్ లైఫ్లో జరిగిన ఫస్ట్ ట్రాజడీ. ఆ తర్వాత ఉదయ్ కిరణ్ 10th క్లాస్ పూర్తి చేసుకొని ఇంటర్లోకి వచ్చాడు. ఇంటర్ చదువుకుంటూనే అమీర్పేట్లో ఒక ఇన్స్టిట్యూట్లో కంప్యూటర్ కోర్స్ నేర్చుకునేవాడు. ఆ తర్వాత ఉదయ్ కిరణ్ మోడలింగ్ కూడా చేసేవాడు. అలా మోడలింగ్ చేస్తున్నప్పుడే ఉదయ్ కిరణ్కి ఒక అవకాశం వచ్చింది. అదేంటంటే అదే సమయంలో ఉషాకరణ్ మూవీస్ వాళ్ళు కొత్త వాళ్ళతో ఒక సినిమా తీస్తున్నారని ఈనాడు పేపర్లో యాడ్ వచ్చింది. ఆ యాడ్ చూసి ఉదయ్ కిరణ్ వాళ్ళ అమ్మ దగ్గర పర్మిషన్ తీసుకొని వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి చూస్తే 600 నుంచి 700 మంది వరకు ఆడిషన్స్కి వచ్చారు. అది చూసి ఉదయ్ కిరణ్ చాలా షాక్ అయ్యాడు. ఆ క్యూ 3 రోజుల వరకు తరగలేదు. 4వ రోజు ఉదయ్ కిరణ్కి అవకాశం వచ్చింది. అండ్ ఆ రూమ్లో ఆర్పి పట్నాయక్తో పాటు తేజ గారు ఉన్నారు. అండ్ 3-4 కలిసి ఆడిషన్స్ చేస్తున్నారు. తేజ గారు ఉదయ్ కిరణ్ని పైనుంచి కింద వరకు చూసి, మ్యూజిక్ లేకుండా నువ్వు డ్యాన్స్ చేయి అని అన్నారు. దానితో ఉదయ్ కిరణ్ మనసులోనే పాడుకొని డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. నెక్స్ట్ ఏదైనా డైలాగ్ చెప్పు అన్నారు, అది కూడా చేశాడు. అన్నీ చేశాక వాళ్ళ నుంచి ఎటువంటి రియాక్షన్ లేదు. ఆడిషన్ అయిపోయాక సరే నువ్వు వెళ్ళు అని అక్కడి నుంచి పంపించేశారు. సెలెక్ట్ అవుతానా లేదా అనే టెన్షన్తోనే ఉదయ్ కిరణ్ ఇంటికి వచ్చాడు. చాలా కంగారు పడుతూ ఉన్నాడు. అండ్ ఆ కంగారుని తట్టుకోలేక మరుసటి రోజే రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళి ఆ చిత్ర యూనిట్ని కలిసి అడిగాడు. వాళ్ళు కూడా మాకు కూడా ఏం సమాధానం లేదు అని అన్నారు. నువ్వు సెలెక్ట్ అయితే ఖచ్చితంగా నీకు ఫోన్ చేస్తారు, నువ్వు ఇంటికి వెళ్ళు అని అన్నారు. నిరాశతో ఉదయ్ కిరణ్ ఇంటికి తిరిగి వచ్చాడు. ఉదయ్ కిరణ్ సాయిబాబా భక్తుడు. ఆ మరుసటి రోజే షిరిడీకి వెళ్ళాడు. ఆ తర్వాత రోజే రామోజీ ఫిలిం సిటీ నుంచి ఉదయ్ కిరణ్ వాళ్ళ ఇంటికి ఫోన్ వచ్చింది. మీ అబ్బాయి హీరో ఫ్రెండ్స్లో సెలెక్ట్ అయ్యాడు అని. మీ అబ్బాయి ఒక సినిమాలో హీరోకి ఫ్రెండ్ క్యారెక్టర్గా సెలెక్ట్ అయ్యాడు అని క్లియర్గా మళ్ళీ చెప్పారు. దానితో ఉదయ్ కిరణ్ వాళ్ళ అక్క శ్రీదేవి సంతోషంతో వెంటనే ఉదయ్ కిరణ్కి ఫోన్ చేసి చెప్పింది. అప్పుడు ఉదయ్ కిరణ్, సర్లే ఏదో ఒకటి సినిమాలో అవకాశం వచ్చింది కదా, బాబా దయ వల్ల అంతా మంచిగా జరుగుతుంది అని అనుకున్నాడు. వెంటనే ఉదయ్ కిరణ్ హైదరాబాద్ వచ్చేసి ఆ మరుసటి రోజే రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళి డైరెక్టర్ తేజ గారిని కలిశాడు. ఉదయం చూసిన తేజ గారు, మన సినిమాలో హీరోవి నువ్వే అబ్బాయి అని అన్నాడు. దానితో ఉదయ్ కిరణ్ చాలా సంతోషపడి మనసులోనే బాబాకి మళ్ళీ దండం పెట్టుకున్నాడు. ఉదయ్ కిరణ్ తేజ గారికి థ్యాంక్స్ చెప్పాడు. వెంటనే తేజ గారు ఉదయ్ కిరణ్కి చిత్రం మూవీ కోసం చెప్పాడు. చిత్రం స్టోరీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు. సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలోనే మొదలుపెట్టి ఏప్రిల్ కల్లా విడుదల చేయాలి అని డిసైడ్ అయ్యారు. ఈ కథకు తగ్గట్టే నీ బాడీ లాంగ్వేజ్ మొత్తం మార్చుకో అని సలహా ఇచ్చాడు. అనుకున్నట్టుగానే ఏప్రిల్ కల్లా షూటింగ్ పూర్తి చేసుకొని 2000 సంవత్సరం మే నెలలో ఈ సినిమా రిలీజ్ చేశారు. ఈ సినిమా సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. ఈ ఒక్క సినిమాతోనే ఉదయ్ కిరణ్ యూత్ఫుల్ హీరో అయిపోయాడు. ఈ ఒక్క సినిమా చాలా ట్రెండ్ని సెట్ చేసింది. 19 ఏళ్ళకే ఉదయ్ కిరణ్ ఒక యూత్ ఐకాన్గా మారిపోయాడు. ఆ తర్వాత డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ ఉదయ్ కిరణ్కి చాలా కథలు చెప్పాడు. కానీ అవేమీ నచ్చక ఉదయ్ కిరణ్ వాటన్నిటిని రిజెక్ట్ చేసేసాడు. అలా 2000 సంవత్సరం పూర్తిగా గడిచిపోయింది. తెలిసిన వాళ్ళు అండ్ బంధువులు ఉదయ్ కిరణ్ని ఓన్లీ వన్ మూవీ హీరో నువ్వు అని ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. అలా కొన్ని నెలల తర్వాత డైరెక్టర్ తేజ అనే మళ్ళీ ఉదయ్ కిరణ్ని పిలిపించుకొని నువ్వు నేను కథ చెప్పాడు. అండ్ ఈ కథకు తగ్గట్టుగా నువ్వు నీ బాడీని కొంచెం తగ్గించుకోవాలి అని సలహా ఇచ్చాడు.
ఆ సినిమాకి తగ్గట్టుగానే ఉదయ్ కిరణ్ చాలా మారాడు. ఈ సినిమా 2001 ఆగస్టులో విడుదలై ఎంత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందో మనందరికీ తెలుసు. ఈ సినిమాతో ఉదయ్ కిరణ్ ఒక స్టార్ హీరో అయిపోయాడు. ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే ఎంఎస్ రాజు గారు ఉదయ్ కిరణ్ దగ్గరికి వచ్చి మనసంతా నువ్వే స్టోరీ చెప్పారు. నువ్వు నేను షూటింగ్ అవుతుండగానే మనసంతా నువ్వే షూటింగ్ కూడా చకచకా మొదలు పెట్టేశారు. అండ్ ఈ సినిమా అక్టోబర్ 19న రిలీజ్ అయింది. నువ్వు నేను అండ్ మనసంతా నువ్వే సినిమాలకి మధ్యలో గ్యాప్ కేవలం 69 రోజులు మాత్రమే ఉంటుంది. ఈ సినిమాలతో ఉదయ్ కిరణ్ మార్కెట్ ఫాలోయింగ్, స్టామినా అన్నీ మారిపోయాయి. ఉదయ్ కిరణ్ సినిమా వస్తుందంటే చాలు తోటి హీరోలు వాళ్ళ రిలీజ్ డేట్స్ మార్చుకునేవారు. అసలు ఉదయ్ కిరణ్తో వాళ్ళు పోటీ పడేవారే కాదు, అంతటి స్టార్డమ్ ఉదయ్ కిరణ్కి వచ్చింది. అదే సమయంలోనే ఒక జర్నలిస్ట్తో ఉదయ్ కిరణ్ ప్రేమలో పడ్డాడు. వాళ్ళిద్దరు ప్రేమలో ఉన్న సమయంలోనే చిన్న మిస్టేక్ వల్ల వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ వచ్చి విడిపోయారు. ఉదయ్ కిరణ్ ఇంతటి స్టార్ హీరో అయినా ఎన్నోసార్లు తన తప్పును తెలుసుకొని ఆమె ఇంటికి వెళ్ళి బ్రతిమాలేవాడు. వాళ్ళ అమ్మ నాన్న ఒప్పించడానికి చాలా ట్రై చేశాడు. అయినా సరే ఆ అమ్మాయి అసలు ఒప్పుకొనే లేదు. ఇదే ఉదయ్ కిరణ్ లైఫ్లో జరిగిన రెండో ట్రాజడీ. దీనివల్ల ఉదయ్ కిరణ్ మానసికంగా చాలా దెబ్బతిన్నాడు. ఉదయ్ కిరణ్ చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. అదే సమయంలో మనసంతా నువ్వే డైరెక్టర్ విఎన్ ఆదిత్య చిరంజీవికి చాలా క్లోజ్ కావడంతో ఒక ఆడియో ఫంక్షన్కి ఉదయ్ కిరణ్ తీసుకెళ్లి చిరంజీవి గారికి పరిచయం చేశాడు. అప్పుడు ఉదయ్ కిరణ్ చాలా సంతోషపడ్డాడు. తన అభిమాన హీరోని కలిసినందుకు ఉదయ్ కిరణ్ చాలా ఆనందపడ్డాడు. ఆ పరిచయంతో అప్పుడప్పుడు చిరంజీవి గారిని వెళ్ళి కలిసేవాడు ఉదయ్ కిరణ్. అదే సమయంలో ఉదయ్ కిరణ్ లవ్లో ఫెయిల్ అయ్యి చాలా డిప్రెషన్లో బాధలో ఉన్నాడని తెలుసుకున్న చిరంజీవి తనతో చాలా సన్నిహితంగా దగ్గరయ్యాడు. వాళ్ళ కుటుంబంని కూడా పరిచయం చేశాడు. అలా చిరంజీవి ఫ్యామిలీకి ఉదయ్ కిరణ్ చాలా దగ్గరయ్యాడు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ పెద్దమ్మ సుష్మాని ఉదయ్ కిరణ్కి ఇచ్చి పెళ్లి చేయాలనే ప్రపోజల్ చిరంజీవి గారే తెచ్చారు. ఆ విషయం ఉదయ్ కిరణ్ వాళ్ళ ఇంట్లో చెప్పి వాళ్ళ కుటుంబం అంతా మెగాస్టార్ గారి ఇంటికి తెచ్చి అందరినీ పరిచయం చేశాడు. తర్వాత వాళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ కూడా చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకే ఉదయ్ కిరణ్ వేరే అమ్మాయితో తిరగడం మెగాస్టార్ ఫ్యామిలీ వాళ్ళు చూశారు. అదేంటని అడిగితే మీ అమ్మాయి ఏం తక్కువ కాదు, మీ అమ్మాయి ఎవరితో తిరుగుతుందో మీకు తెలుసా అని ఉదయ్ కిరణ్ అడిగాడు. ఆ విషయం మీదే పవన్ కళ్యాణ్ ఉదయ్ కిరణ్ కొట్టాడని సినిమా ఇండస్ట్రీలో కొంతమంది పెద్దలు చెప్పేవారు. ఆ తర్వాత ఒక ఇంటర్వ్యూలో ఉదయ్ కిరణ్ వాళ్ళ అక్క శ్రీదేవి వాళ్ళిద్దరికి కొన్ని విషయాల్లో సెట్ అవ్వలేదని, వాళ్ళిద్దరి మధ్య కొన్ని మనస్పర్ధలు వచ్చాయని, అందుకనే ఆ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసేసాం అని చెప్పారు. ఈ రెండు సంఘటనల్లో ఏది నిజమో వాళ్ళకే తెలియాలి. అండ్ ఇది ఉదయ్ కిరణ్ జీవితంలో జరిగిన మూడవ ట్రాజడీ. ఆ తర్వాత దిల్ రాజు ప్రొడక్షన్స్లో కలుసుకోవాలనే సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా అంతంత మాత్రంగానే ఆడింది. ఆ తర్వాత ఎన్ ఆదిత్య తమిళంలో రిలీజ్ అయిన దిల్ సినిమాని శ్రీరామ్గా ఇక్కడ రిలీజ్ చేసి హిట్ కొట్టాడు. యాక్చువల్లీ ఈ సినిమా ప్రభాస్తో తీయాలనుకున్నారు, కానీ అప్పటికే యూత్లో మంచి క్రేజ్ అండ్ ఫాలోయింగ్ ఉన్న ఉదయ్ కిరణ్తో ఈ సినిమా తీశారు. ఆ తర్వాత వచ్చిన హోలీ అండ్ నీ స్నేహం సినిమాలు ఒక మోస్తరుగా ఆడాయి. తర్వాత రిలీజ్ అయిన జోడీ నెంబర్ 1 ఒక నాసిరకం సినిమాగా ఉదయ్ కెరియర్లోనే ఒక డిజాస్టర్ సినిమాగా మారింది. చాలా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే ఉదయ్ కిరణ్ ఈ సినిమా ఒక చెత్త సినిమా అని అనుకున్నాడు, కానీ అప్పటికే చేజారిపోయింది. ఆ తర్వాత సురేష్ ప్రొడక్షన్స్లో నీకు నేను నాకు నువ్వు సినిమా ఒక మోస్తరుగా ఆడింది. ఆ తర్వాత తమిళ దర్శకుడు తీసిన లవ్ టుడే ఒక మోస్తరుగా ఆడింది. అంతేగాని అప్పటి నుంచి ఒక మంచి హిట్ సినిమా కానీ బ్లాక్ బస్టర్ సినిమా కానీ ఏది ప్రభాస్ ఖాతాలో పడలేదు. ఆ తర్వాత తేజ అవునన్నా కాదన్నా సినిమా స్టోరీ చెప్పాడు. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని అందరితో పాటు ఉదయ్ కిరణ్ కూడా చాలా బలంగా నమ్మాడు. ఆ తర్వాత అందరూ చాలా నిరాశ చెందారు. ఈ సినిమా కూడా అంతలా ఆడలేదు. దీనితో ఉదయ్ కిరణ్ ఇంట్లో చాలా బాధపడేవాడు. ఈ విషయం శ్రీహరి గారికి తెలిసి ఇదే విషయాన్ని శ్రీహరి వెళ్ళి ప్రకాష్ రాజ్ గారికి చెప్పాడు. ప్రకాష్ రాజ్ ఉదయ్ కిరణ్ తీసుకొని బాలచంద్ర దగ్గరికి వెళ్ళాడు. ఉదయ్ కిరణ్ని బాలచంద్రకి పరిచయం చేశాడు. అప్పుడు బాలచంద్ర గారు ఉదయ్ కోసం పూర్తిగా తెలుసుకొని అతని సినిమాలు కొన్ని చూశారు. తర్వాత అతన్ని పెట్టి అబద్ధం అని ఒక సినిమా తీశారు. కానీ ఆ సినిమా కూడా నిరాశ చెందింది, అస్సలు ఆడనే లేదు. వరుస ఫ్లాపులతో ఉదయ్ కిరణ్ చాలా బాధపడేవాడు. అండ్ అదే సమయంలోనే వాళ్ళ అమ్మగారు కూడా అస్తమించారు. ఉదయ్ కిరణ్ లైఫ్లో జరిగిన 4వ ట్రాజడీ. అదే సమయంలోనే ఉదయ్ కిరణ్ వాళ్ళ ఫాదర్ వేరే ఆవిడతో ఉండడం అండ్ ఉదయ్ కిరణ్ కన్నా సినిమా అవకాశాలు రాకపోవడం, వాళ్ళ చెక్కులు వెనక్కి తీసుకోవడం, అడ్వాన్సులు వెనక్కి తీసుకోవడం అండ్ ఇచ్చిన డబ్బు కూడా ఇంట్రెస్ట్తో అడగడం ఉదయ్ కిరణ్ని చాలా బాధపడేలా చేసింది. కానీ ఉదయ్ కిరణ్ మాత్రం ఎవరికి బాకీ పడకుండా ఇవ్వాల్సిన వాళ్ళందరికీ అన్నీ ఇచ్చేశాడు. కానీ మానసికంగా చాలా చాలా బాధపడేవాడు. ఆ తర్వాత ఉదయ్ కిరణ్వి తెలుగు అండ్ తమిళ్లో కొన్ని చిత్రాలు వచ్చాయి. తెలుగులో అల్లాడిస్తా అనే సినిమా అంతంత మాత్రంగానే ఆడింది. ఆ తర్వాత నిష్ఠ అనే అమ్మాయితో ఉదయ్ కిరణ్ ప్రేమలో పడ్డాడు. ఆ అమ్మాయిని అన్నవరంలో వాళ్ళ అక్క అండ్ బావ సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. అతి కొద్ది మంది ఫ్రెండ్స్ని మాత్రమే ఇన్వైట్ చేసి అక్టోబర్ 24, 2012 పెళ్లి చేసుకున్నాడు.
2 రోజుల తర్వాత హైదరాబాద్లో రిసెప్షన్ ఏర్పాటు చేసి తెలిసిన వారిని అండ్ సినిమా పెద్దల్ని పిలిచాడు. పెళ్లి తర్వాత 2 సినిమాలపై సైన్ చేశాడు. కానీ ఆ 2 షూటింగ్ మొదలవగానే ఆగిపోయాయి. దానితో ఉదయ్ కిరణ్ చాలా కృంగిపోయాడు. ఆ తర్వాత 2013లో జై శ్రీరామ్ అనే సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా అంతంతంగానే ఆడింది. దానికి కూడా అంత బాగా హిట్ అవ్వలేదు. అప్పటికి కొంతమంది ప్రొడ్యూసర్లు అడ్వాన్స్ ఇచ్చేవారు. కానీ ఇచ్చిన వారు ఇచ్చినట్టుగానే ఇచ్చి వెనక్కి తీసుకునేవారు. ఫోన్లు కూడా లిఫ్ట్ చేసేవారు కాదు. అండ్ ఇంట్లో కూడా తన భార్య నిష్ఠతో చాలా ఇబ్బందులు పడేవాడు అని చాలామంది చెప్పేవారు. ఏదేమైనా సరే ఉదయ్ కిరణ్ చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ ప్రేమ పొంది వాళ్ళ అక్కతో ఇంట్లో ఆడుకుంటూ వచ్చి రాని డ్యాన్సులతో ఇంట్లో వాళ్ళందరినీ సంతోషంగా పెడుతూ చాలా ఆనందంగా ఉండేవాడు. తనకి ఏమీ తెలియని వయసులో హీరోగా అందలం ఎక్కి చాలా పెద్ద క్రేజ్ తెచ్చుకున్నాడు. అన్నీ తెలిసి మెచ్యూరిటీ వచ్చే సమయానికి ఏ సినిమాలో హిట్ అవ్వక ఏ అవకాశాలు లేక చాలా బాధపడుతూ జీవితంలో చాలా కృషించి నశించిపోయేవాడు. చాలా బాధపడేవాడు. తన తోడుగా ఉండే భార్య నిష్ఠ తనతో సరిగ్గా ఉండేది కాదు. ఏమైనా బాధ వస్తే చెప్పుకోవడానికి అమ్మ కూడా ఉండేది కాదు. దగ్గరికి వచ్చి ఓదార్చడానికి అక్క మస్కట్ నుంచి రాలేకపోయేది. అండ్ ఏమైనా సలహాలు ఇచ్చి ఆదుకోవడానికి నాన్న కూడా తనతో ఉండేవాడు కాదు. ఇంకా ఉదయ్ కిరణ్ జీవితంలో ఈ బాధలన్నీ తట్టుకోలేకపోయాడు. అండ్ ఏమాత్రం సహించలేకపోయాడు. ఇంకా ఈ బాధలను చెప్పుకోవడానికి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాలని డిసైడ్ అయిపోయి రోజు తాను చేసే రూమ్లోనే ఫ్యాన్కి చేసుకొని అస్తమించాడు. ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు ఉదయ్ కిరణ్. ఇలా వేల మంది అభిమానులకి బాధ పెడుతూ ఉదయ్ కిరణ్ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. అండ్ అంతు చిక్కని విషయాలకి చాలా సమాధానాలు ఇంకా దొరకనే లేదు. ఉదయ్ కిరణ్ భౌతికంగా మనకు దూరమైన మానసికంగా మనతోనే ఉంటాడు. తన సినిమాలతోనే మన మధ్యనే తిరుగుతాడు. మన అందరినీ నవ్విస్తాడు. తన అల్లర్లతో మన అందరినీ నవ్విస్తాడు, ఆనందింపజేస్తాడు. అండ్ మీలో ఎంతమంది ఉదయ్ కిరణ్కి ఫ్యాన్స్ ఉన్నారో ఈ వీడియోకి లైక్ చేయండి. అండ్ ఉదయ్ కిరణ్లో మీకు నచ్చిన మూవీని కింద కామెంట్ చేయండి. అండ్ ఇది ఇవాళ వీడియో ఫ్రెండ్స్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మీరు ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద కనిపిస్తున్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి.